శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 ఆగస్టు 2025 నుంచి 23 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో చంద్రుడు ఉచ్చులో, అలాగే మిథున రాశిలో శుక్ర గురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి కేతువులు, కన్యరాశిలో కుజుడు, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శని గారు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము సింహరాశిలోకి వచ్చింది. శుక్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో బుధునితో పాటుగా ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెంది ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే గురు శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ధన యోగాలను ఇస్తుంది. అలాగే రవి కేతు కలయిక కొంచెం పితృవంశానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకోవడం, అంటే గతించిన పెద్దలని తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం, వారికి ఏదన్నా కొంచెం తర్పణం విడవడం, వారి పేరుతో అన్నదానం చేయడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. వారి యొక్క కలయిక అంత మంచిగా ప్రవర్తన నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక చంద్రుని యొక్క కలయిక కూడా రవికేతువులతో పాటు వచ్చి ఉంది. ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ ఏ 2-3 తిథుల్లో అయినా కూడా చంద్రుడు రవితో కలుస్తూ ఉంటారు. నెలకొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే రవి చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. పైగా రవి గారు స్వస్థానంలో ఉంటూ ఉండగా చంద్రకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది నమ్మాలా వద్దా, మనని సరిగ్గా గైడ్ చేస్తున్నారా లేదా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రాశి వారికి వస్తున్నాయి అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాము. రవిచంద్రుల కలయిక అయితే మటుకు చాలా మంచిదే. అలాగే దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. దైవభక్తి తక్కువగా ఉన్న వారికి పెంచే విధంగా ఉంటుంది. కానీ 99% నాస్తిక భావాలు పొడసూపుతూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. మానసిక వేదన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి యోగా చేయడం అనేది చాలా మంచిది. ఇక కుజుని దృష్టి శనిగారి మీద, శనిగారి దృష్టి కుజుని మీద. ఈ దృష్టిలు అస్సలు ఏమాత్రం మంచివి కాదు. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాల జాగ్రత్తే. అది ప్రతి రాశికి ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదవండి. అలాగే రవి కేతు రాహు ఈ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా ప్రతి మనిషి పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. గ్రహస్థితులు ఈ 4 గ్రహస్థితులు అంతగా బాలేని కారణం చేత. అలాగే యోగా చేయండి, మానసిక స్థిమితం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి రాశికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది ఆ రాశికి చేసే వీడియోలో తెలియచెప్తాను. రాశి వివరాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి. 6 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా సత్ఫలితాలను ఇస్తుంది. 6వ స్థానంలో శనిగారు బాగున్నారు, 9వ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు, 10వ స్థానంలో బుధుడు బాగున్నాడు, ఏకాదశంలో రవి కేతువులు బాగున్నారు. ఇవి అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితులు. శనిగారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు అంటేనే చాలా అద్భుతమైన గ్రహస్థితులు అన్నమాట. 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత, దానికి తోడు కేతువు గారి యొక్క అనుకూలత కూడా బాగుంది. అంటే 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే ఇక ఏది సంకల్పంలోకి వచ్చిందో అవన్నీ అయిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఆనందంతో ఉంటారు, చలాకీగా ఉంటారు. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది. అనుకోని విధంగా ధనం అందుతుంది, రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీర్చేసుకోగలుగుతారు, కొత్త రుణాలు దొరుకుతాయి. గురువులని స్మరించండి.
గురు సేవ చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గ్రహస్థితుల్లో గురువుగారి యొక్క బలము నవమ స్థానంలో ఉండి పంచమ దృష్టి చేత రాశిని చూసేది. ఇది చాలా అద్భుతమైన యోగం కింద లెక్కే. ఇలాంటి సమయంలోనే మీరు గురువుని పూజించినట్టయితే ఇంకా ఇంకా అతి వేగవంతంగా మీకు ఆ ఆశీస్సులు నెరవేరిపోతాయి. అసలు గురువుగారి యొక్క ఆశీస్సులు ఉన్నాయంటేనే ఎటువంటి కష్టాలు లేకుండా చక్కగా మనం ఒక ఒడ్డుకి వెళ్ళిపోతాం. అలాంటిది సాక్షాత్తు గురువు నవమ స్థానంలో ఉండడము, అలాగే సద్గురువుల యొక్క ఆశీస్సులు మీరు ప్రత్యక్షంగా తీసుకోవడము జరిగినట్టయితే ఇక తిరుగులేని విధంగా ఉంటుంది. పైగా ఒక్క గురువు కాదు, 2 గురువులు నవమ స్థానంలోనే ఉన్నారు. ఇది పూర్వ పుణ్య స్థానము. ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ధనయోగాలు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవ చేస్తారు, ఆశ్రమాలకు చేస్తారు, ఆలయాలకి చేస్తారు, గురువులకి చేస్తారు, పెద్దలకి చేస్తారు, తల్లిదండ్రులకి చేస్తారు, వినయ విధేయతలతో ఉంటారు. అలాగే ఈ దైవ కార్యాలు సొంత డబ్బులతో చేస్తారు. కొన్ని దైవ కార్యాలలో పాల్గొంటారు. అలాగే కొన్ని మీ అంతటా మీరుగా నిర్వహిస్తారు. పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది. చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు అని చెప్పాలి. అయితే కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. అంతే బలంగా ఇప్పుడు గురువుగారు మీకు పిత్రార్జితాన్ని ఇస్తారు అని ఎంత బలంగా చెప్తూ ఉన్నానో, ఈ కుజ శనిల యొక్క దృష్టి ఫలితము కూడా ఆపుతుంది, వాటిని ఇవ్వకుండా అంతే బలంగా ఆపేది కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజులకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని డివిజన్స్ వారు కూడా చెప్పాలంటే విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు, వ్యాపారస్తులు బాగానే ఉన్నారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడం కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ఆ పనులు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన వివాహాది శుభకార్యాలు కుదురుతాయి మనకి అనేటటువంటి ఆ పెళ్లి చూపులు జరగడం కానీ, పెళ్లి మాటలు మాట్లాడుకోవడం కానీ, ఎప్పుడు వివాహం స్థిరం చేసుకుందాము, ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాము, పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అనే ఆలోచనలు, అలాంటి శుభకరమైనటువంటి సంభాషణలు ఇంట జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ఇక వ్యవసాయదారుల విషయంలో కూడా మీ శ్రమ ఫలిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా బాగుంది, ఈ విధం బాగుంది, ఈ విధం బాగాలేదు అని లేకుండా అన్ని విధాలుగాను బాగున్నప్పుడు అనేక రకాలుగా ఆనందాలు కుటుంబంలో వెళ్ళి విరుస్తూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి దశమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి బుధునితో పాటుగా సంచారం చేస్తున్నారు. ఇక్కడ వస్త్ర వ్యాపారులు, అలాగే సెంటు, అత్తరు, పరిమళం ఇలాంటి వ్యాపారులు, స్క్రీన్కి సంబంధించి మీడియాకి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, లేదా అవే వృత్తిగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇత్యాది వారందరికీ చాలా అద్భుతమైనటువంటి లాభాలు, ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే చంద్రుడు కూడా లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు. మాతృవర్గరీత్యా కూడా మరింతగా లాభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగరీత్యా బాగుంటుంది, మాతృవర్గరీత్యా బాగుంటుంది, ఆదాయం రీత్యా బాగుంటుంది. అన్ని విధాలు కాను చాలా బాగుంది. జాగ్రత్తలు తీసుకునే అంశం మటుకు జాగ్రత్తలు తీసుకోండి. కొనుగోలు, అమ్మకాలు, ముఖ్యంగా వాహనాలు, భూమికి సంబంధించి, వాహనాలకు సంబంధించి విషయాలలో మటుకు ఇప్పుడే అంత ధైర్యం చేయవద్దు. కొన్నాళ్ళు వేచి ఉండండి, కొన్నాళ్ళు ఆ పనులని వాయిదా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా పాటించండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం.